ఏవండోయ్ తిరుమల వ్లాగ్ పార్ట్ 3కి స్వాగతం సుస్వాగతం. మొత్తానికైతే నేను నా ఫ్యామిలీ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా పైకైతే చేరుకున్నామండి. నిజంగా శ్రీనివాసుడి దయ అనే చెప్పాలి. కారులో ఎక్కంగానే అన్నట్టు మేమందరం ఉపవాసం ఉన్నామండోయ్, ఏమీ తినకుండా కొండెక్కామన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అవుతోంది. మా పిల్లలిద్దరూ మాన్స్టర్ తాగమ్మా ఎనర్జీ వస్తుంది అని ఇస్తున్నారు. నాకు ఆ మాన్స్టర్స్ అవి ఎప్పుడు తాగలేదండి, భయం అనమాట తాగడానికి. మొత్తానికి అకామిడేషన్ దొరికింది, వెళ్ళి నిద్రపోయి హ్యాపీగా ఫ్రెష్గా నిద్రలేచాను. నెక్స్ట్ డే మా వారు రూమ్లోకి హాట్గా అల్లం టీ పంపించారండి, చాలా యమ్మీగా ఉంది. సరే క్రిష్గడ్ ఇంకా నిద్రలేగలేదు, స్లోగా టీ అయితే సర్వ్ చేసేసి బుడ్డమని కూడా లేపేశాను. ఎందుకంటే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఎప్పుడు శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళినా వరాహస్వామిని చూసి ఆ కోనేటిలో స్నానం చేసి ఏమన్నా లైక్ గుండ్లు ఆర్ 3 కత్తిర్లు ఇవ్వాలంటే ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా, అందుకు వెళ్దామని బయలుదేరుతున్నామండి. మేమైతే వికాస్ అనే ప్లేస్లో స్టే చేసాము, చాలా బాగుంది. అండ్ బయట ఆ రిసెప్షన్ దగ్గర స్వామివారండి, దండం పెట్టేసుకుని క్షేమంగా మా దర్శనాలు అన్నీ అయిపోవాలి స్వామి అనుకుని బయలుదేరామన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ మేము మర్చిపోయానండో ఈ బ్రేక్ఫాస్ట్ కాగాలి కదా, ఆ దారిలో ఉన్నాము. అసలు తిరుమల అంటేనే అందమైన ప్లేసా అన్నట్టుగా కనిపిస్తుంది. ఎటు చూసినా పూలు, గోవిందనామాల ఉచ్చారణ, గోవింద గోవింద అని శ్రీనివాసుడి నామాలు వినిపిస్తూ చాలా బాగుంటుందండి. ఒకలాంటి పాజిటివిటీ అనమాట. సో మేమైతే అన్నమయ్య రెస్టారెంట్కి వెళ్ళాము, హోటల్కి. రెగ్యులర్గా ఇదే ప్లేస్కి వెళ్తూ ఉంటాము. అక్కడున్న మెన్యూ అబ్జర్వ్ చేస్తుంది క్రిషమ్మ. సరే టైం అయిపోతుంది నాన్న, ఏదో ఒకటి తినేద్దామంటే కాదు మమ్మీ అని గంట సేపు చూసి మొత్తానికి సాంబార్ ఇడ్లీయే తినింది. నేనైతే మై ఫేవరెట్ పూరి తిన్నాను. ఆఫ్టర్ దట్ ఇదిగోండి కళ్యాణకట్టకి అయితే వెళ్ళాము. సో ఇప్పుడు పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర చేయట్లేదండి గుండ్లవి, అక్కడ ఏదో వర్క్ నడుస్తోంది. అండ్ మేము వెళ్ళిన ఆ ప్లేస్లో కూడా చాలా హెవీ క్రౌడ్ ఉంది, మళ్ళీ టైం సరిపోదనేసి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వర్క్ చేసే ఆవిడ సజెస్ట్ చేశారు, ఇటువైపు వెళ్ళండి అని. ఆ వెళ్ళిన ప్లేస్లో కూడా చాలా బాగుందండి, గ్రీనరీగా. అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సో మా బాబు అయితే జుట్టిచ్చాడండి, కంప్లీట్గా గుండిచ్చేసాడు. అండ్ ఏమండి మీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు మీరు చూస్తున్నారే ఆర్యవైశ్య కళ్యాణ మండపం, ఇక్కడే మా పెళ్ళయిందనమాట తిరుపతిలో. అన్నట్టు హీరోయిన్ మీనా గారి పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. సో అదే దారిలో ఇలాంటి ఈ బిల్డింగ్స్ పైన వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు అవన్నీ చూస్తుంటే భలే నా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఇక్కడ ఈ మామిడి చెట్టు చూసారా, ఎంత చెట్టంతా విరక్కాసిందనమాట మామిడికాయ. ఫైనల్లీ వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.